జపాన్లోని బుల్లెట్ రైళ్ల వేగం గంటకి 300 కిలోమీటర్ల పైనే. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే రైళ్లలో ఇవి 3వ స్థానంలో ఉన్నాయి. కానీ ఈ రైళ్లు ఇంత వేగంతో ప్రయాణించడానికి కారణం ఒక లకుముకి పిట్ట, కింగ్ఫిషర్ బర్డ్. అసలు ఈ విషయం ఎంతమందికి తెలుసు? అదేంటి, పిట్టకి రైలు వేగానికి లింక్ ఏంటని అవాక్కయ్యారా? తెలుసుకునే కుతూహలం ఉంటే కనుక ఆలస్యం చేయడం అనవసరం. పదండి మొదలు పెడదాం. జపాన్లో మొట్టమొదటి బుల్లెట్ రైలు 1964లో ప్రయాణం మొదలుపెట్టింది. అంటే ఇప్పటికీ 60 ఏళ్లకు ముందే. ఆ టైంలోనే వాటి సరాసరి వేగం దాదాపు 210 కిలోమీటర్లు. అంటే మనం అందరం గొప్పగా చెప్పుకునే వందే భారత్ రైలు స్పీడ్ కన్నా కూడా 50 కిలోమీటర్లు అధికం. కానీ అది వేరే టాపిక్. జపాన్ మొదలుపెట్టిన ఈ రైళ్లనే షిన్కన్సేన్ ట్రైన్స్ అని కూడా అంటారు. 1964లో ప్రవేశపెట్టినవి 0 సిరీస్ మోడల్కి చెందినవి. ఆ తర్వాత వాటిని అభివృద్ధి చేసుకుంటూ మోడల్స్ని మారుస్తూ ముందుకెళ్లారు. 1992వ సంవత్సరంలో వచ్చిన 300 సిరీస్తో గంటకి 270 కిలోమీటర్ల వేగం సాధిస్తే, 97లో వచ్చిన 500 సిరీస్తో 300 కిలోమీటర్ల వేగాన్ని దాటడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చింది. భౌగోళికంగా చూస్తే జపాన్ అంతా కొండలమయం. కాబట్టి సహజంగానే రైలు ట్రాకుల్ని కొండల్లో సొరంగాలు తొలిచి వేయాల్సి వచ్చింది. రైలు వేగం 200 కిలోమీటర్ల లోపులో ఉంటే పర్లేదు, కానీ అది దాటితే కనుక ఒక పెద్ద ఇష్యూ వచ్చేది. రైలు సొరంగంలోకి ప్రవేశించగానే లోపల ఉన్న గాలిని తోసుకుంటూ ముందుకెళ్ళాలి. అలా వెళ్తున్నప్పుడు ఆ గాలి తొందరగా బయటపడే మార్గం లేక సొరంగం లోపల ఒత్తిడి, ప్రెషర్ ఎక్కువయ్యి ఒక లిమిట్ దాటగానే ఆ గాలి వేరే వైపు నుంచి దమ్మని పెద్ద శబ్దం చేసుకుంటూ బయటకు వచ్చేది. ఆ శబ్దానికి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు బాగా ఇబ్బంది పడేవారు. ఈ సమస్యకే టన్నెల్ సోనిక్ బూమ్ ప్రాబ్లం అని ఒక ఫ్యాన్సీ పేరు కూడా పెట్టారు. ఇంజనీర్లు ఎంత ప్రయత్నించినా సమస్యకి పరిష్కారం కనిపించలేదు. అదే సమయంలో ఆ కంపెనీలో డైరెక్టర్గా పనిచేస్తున్న ఎయిజీ నకత్సు అనే ఆయనకి పక్షుల్ని చూసే అలవాటు ఉండేది. ఇదేంటి వెరైటీ అలవాటు అనుకోవద్దు, మన దగ్గర లేదు. కానీ చాలా దేశాల్లో ప్రశాంతంగా ఉండి బైనాక్యులర్తో ఇలా పక్షుల్ని పరిశీలించడం, బర్డ్ వాచింగ్ అనేది ఒక మంచి అలవాటు. కుదిరితే మీరు కూడా మొదలు పెట్టండి. ఆయన అలా చూస్తున్నప్పుడు ఒక లకుముకి పిట్ట, కింగ్ఫిషర్ బర్డు చేపను పట్టుకోవడానికి నీళ్ళలోకి డైవ్ చేసింది. అలా చేస్తున్నప్పుడు అసలు ఆ నీళ్లు తొల్లలేదంట. అంటే స్ప్లాష్లు పెద్దగా రాలేదు. అవాక్ అయిపోయాడు. అంత వేగంగా పక్షి వెళ్ళినా కూడా నీళ్లు ఎందుకని తొల్లలేదా అని. వెంటనే పక్షిని, దాని ఆకారాన్ని పరిశోధించి దాని ముక్కు ఆకారం మూలంగా అలా జరుగుతుంది అని నిర్ధారణకు వచ్చారు. అదే డిజైను రైలు ఇంజిన్కి చేస్తే శబ్దం తగ్గుతుందేమోనని కుతూహలం కొద్దీ ఇంజిన్ ఆకారాన్ని, అంటే రైలు ముందు భాగాన్ని పక్షి ముక్కు ఆకారంలో తయారు చేసి రైల్ని టెస్ట్ రన్ చేశారు. ఇంకేముంది, సొరంగంలోంచి వెళ్ళినప్పుడు ఆ శబ్దం ఏదైతే వస్తుందో అది దాదాపు తగ్గిపోయింది. తగ్గడమే కాదు, 15% తక్కువ శక్తి ఖర్చు అవడమే కాకుండా 10% రైలు వేగం కూడా పెరిగింది. అంటే ఒకే దెబ్బకి 3 పిట్టలు. ఇలా ప్రకృతిని పరిశీలించి మనకెదురయ్యే సమస్యలకి పరిష్కారాలను కనిపెట్టడాన్ని బయోమిమిక్రీ అని కూడా అంటారు. ఆ రంగంలో ఒక కేస్ స్టడీగా ఈ లకుముకి పిట్ట ఉదంతం, కింగ్ఫిషర్ బర్డ్ స్టడీని ఇప్పటికీ వాడుతున్నారు. కాబట్టి మిత్రులారా, సాంకేతిక సమస్యలే కాదు, మీకు వచ్చే ఏ సమస్యలకైనా ఒక్కోసారి ప్రకృతిలో జరిగే సంఘటనలు పరిష్కారాలను చూపించవచ్చు. సో ఈసారి ఏదైనా ఇబ్బంది వస్తే మనసుని ప్రశాంతంగా ఉంచుకొని కాకినో కొంగనో చూడండి. ఏదన్నా ఐడియా వస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. కుతూహలంగా ఉండండి, కుతూహలశాలను చూడండి.